హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పోన్కన్నం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి దానికి కావాలి పోన్కన్నం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం కొన్ని అవసరం కాబట్టి ఫస్ట్ ఒక టమాటో అయితే కోసుకోవాలి చిన్నగా. తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం కళ్యామాకు, ఎల్లిపాయలు, మిరపకాయలు అయితే కోసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత గంజుని పొయ్యి మీద పెట్టి అంటియాలి. పచ్చిమిర్చి వేసుకున్నా. ఫస్ట్ నూనె పోసుకొని తర్వాత ఎల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి. తర్వాత కొంచెం కలుపుకొని మళ్ళీ అయితే కలిపేటప్పుడు మళ్ళీ కొన్ని ఉల్లిగడ్డలు వేసేసి ఇంకా మిగిలిన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆ ఉల్లిగడ్డల్ని ఇలా వేస్తూ ఉండాలి. ఇక ఉల్లిగడ్డలు వేసుడు అయిపోయినాక మళ్ళీ మిక్స్ చేసుకొని కొత్తిమీర తీసి ఇలా వెళ్ళాలి. ఇక కళ్యామాకు తీసుకొని మళ్ళీ వేయాలి. మంచిగా కనబడుతుంది కూడా. ఇక లాస్ట్కి అయితే మళ్ళీ కలుపుకున్న తర్వాత లాస్ట్కి టమాటోస్ అయితే వేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత ప్లేట్లో నుండి పోవాలి. తర్వాత దాన్ని మిక్స్ చేయాలి. మనం సరిపడంత పసుపు వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. ఓకే. దాని తర్వాత అయితే ఊగంటద్దు. దాని తర్వాత సరిపడంత ఉప్పు వేసుకొని మనం ఇక కొంచెం అన్నం వేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ మీ ఇష్టం. మిక్స్ చేసిన తర్వాత అది కర్రీ మనకు అన్నం పొన్కి అయితే రెడీ అయింది. ఇక టేస్ట్ ఎట్లా ఉంటుందో లెవెల్ ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అద్దురుతుంది ఒకసారి. ఇక మనం ఇక కొన్ని ఉల్లిగడ్డలు కోసుకొని ఒక నిమ్మకాయ కోసుకుంటే సరిపోతుంది. భలే ఉంది. చెప్పాలా, కొన్ని వెరైటీలుగా పిలుస్తారు. పోన్కన్నం, ఫ్రై రైస్,
లెమన్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ కామెంట్స్ అయితే పెట్టడం మర్చిపోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.